ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారికి రేపు శుక్రవారం 6వ తారీఖున మీ జాతకం ప్రకారం శుక్రవారం రోజు ఏ విధంగా ఉండబోతోంది, అలాగే మీరు ఎలాంటి పరిహారాలను చేసుకోవాలి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వివరాలకు వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక కుంభరాశి జాతకులకు ఈ 2026వ సంవత్సరం మార్చ్ 6వ తారీఖున శుక్రవారం రోజున పూర్తి ఫలితాలను చూసినట్లయితే గనక రేపటి రోజు మీకు అనేక రకాలుగా అవకాశాలు అనేవి ఉన్నాయి. మీరు చేస్తున్న ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి. అవి ఉద్యోగపరంగా కానివ్వండి, లేదా వ్యాపారం పరంగా కానివ్వండి, అవకాశాలు అనేవి మీకు అద్భుతంగా కలిగేటటువంటి విధానంలో ఈ శుక్రవారం రోజు ఉంటుంది. అలాగే రేపు మీరు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి, లేదంటే లేనిపోని అనర్థాలు ఎదురవుతాయి. ఎందుకంటే మీతో కొంతమంది పైకి మంచి వారిగా నటిస్తూ మిమ్మల్ని మోసం చేసేవారు ఉన్నారు. కాబట్టి రేపు మీరు ఎవరితో మాట్లాడినా చాలా జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ఈరోజు మీరు ఎవరిని నమ్మటం అంత మంచిది కాదు. ఇక రేపటి రోజు కుంభరాశి వారికి ఎవరి మీద కోపడొద్దు. అది మీ కుటుంబ సభ్యులే కానివ్వండి, లేదా మీ వ్యాపార భాగస్వామి కానివ్వండి, లేదా మీ మిత్రులైనా సరే, ఈరోజు మీరు ఎవరి మీద కోపడడం చేయకూడదు. ఈరోజు మీకు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అదేవిధంగా ఇంట్లో గొడవలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు జరుగుతాయి. అలాగే కుంభరాశి వారి ప్రేమికులు విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక కుంభరాశి వారికి రేపు కొంచెం మెంటల్ డిప్రెషన్కి లోనవుతారు. ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించే సూచనలు కనిపిస్తున్నాయి. సమయానికి ఆహారం తీసుకోవడం, అలాగే మీకు ఈరోజు ఆహారం తీసుకోవడానికి సమయం అనేది కూడా దొరకకపోవడం జరుగుతుంది. అలాగే వ్యాయామం చేయకపోవడం, నిద్ర సరిగ్గా పట్టకపోవడం వంటివి జరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక కుంభరాశి వారికి ఈరోజు వ్యాపారంలో సరిగ్గా లాభాలు లేకపోవడంతో పాటు కొంత నిరాశ పడటం జరుగుతుంది. అలాగే మీ శ్రమకు తగ్గ ఫలితం అనేది కనిపించకపోవడంతో మీరు కొంచెం డిప్రెస్ అవుతారు. కొంత ఆదాయం కూడా తగ్గుతుంది. ఇక రేపు కుంభరాశి వారికి ఉద్యోగులకు ఆఫీసుల్లో పై అధికారుల మెప్పు పొందుతారు. తోటి ఉద్యోగస్తులు మీకు పనుల్లో సహకారాన్ని అందిస్తారు. అలాగే గతంలో ఆగిపోయిన పనులు ఈరోజు మీరు పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా చూసుకుంటే రేపు ఖర్చులు తగ్గుతాయి. ఈ విషయంలో మీకు కొంత ఊరట కలుగుతుంది. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నా కూడా ఖర్చులు అనేవి ఈ సమయంలో తగ్గుతాయి, కానీ ప్రయాణాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. మొత్తం మీద చూసినట్టయితే కనుక కుంభరాశి వారికి రేపు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక కుంభరాశి వారికి ఉండేటటువంటి సమస్యలు తొలగిపోవడానికి, అలాగే అనుకూలమైన పరిస్థితులు కలగడానికి రేపు కుంభరాశి వారు లలితా సహస్రనామం చదవండి లేదా వినండి. లక్ష్మీదేవి పూజ మీరు స్వయంగా ఇంట్లో జరుపుకోండి. ఈ విధంగా మీరు చేస్తే కనుక మీకు అంత శుక్రవారం రోజు మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.